నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. జెన్జీ భారతదేశంలో ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి పేరు ఇదొక్కటే. రాజకీయాల్ని శాసించబోతోందా జెన్జీ? ఇలాంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చూపు జెన్జీపై పడిందా? ఈరోజు ఆర్ఎస్ఎస్ వ్యూహాత్మకంగా జెన్జీ వైపు అడుగులు వేస్తోంది. 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి భారతీయ రాజకీయ వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ స్వాతంత్రానికి ముందు పుట్టింది. ఆ తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అత్యవసర పరిస్థితి నుంచి అయోధ్య ఉద్యమం వరకు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది. అలాంటి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ఆ లక్ష్యమే జెన్జీ. అన్ని పార్టీలు జెన్జీ టార్గెట్గా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇటు బీఆర్ఎస్ అయితేనేమి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు. సో ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు కంప్లీట్లీ రీల్స్లో, అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో సిద్ధాంతాల కంటే కూడా, స్టార్టప్ల్లో ఉద్యోగాల కంటే కూడా అవకాశాల కోసం పరుగులు తీస్తున్నటువంటి కొత్త తరం ఏవైతే ఉద్యోగాల కోసం ఉన్నారో, సో వాళ్ళ వైపు ఇప్పుడు పార్టీల దృష్టి పడింది. వాటితో పాటు ఆర్ఎస్ఎస్ దృష్టి కూడా పడింది. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ యువతతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం, సో ఇప్పుడు యువత పైన ఆయన కన్సర్న్ చూపించడం, ఇదంతా కూడా యువతను మొన్న ఈవెన్ అఫ్కోర్స్ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కూడా మోహన్ భగవత్ మాట్లాడిన తర్వాత 4 గంటల తర్వాత ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జెన్జీ వైపు ఆర్ఎస్ఎస్ చూపుబడింది. సో వ్యూహాత్మకంగా ఒక మలుపు అని చెప్పాలా, సిద్ధాంత మార్పు అని చెప్పాలా. సో భారతీయ రాజకీయాల్లో 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సంస్థ సో ఇప్పుడు జెన్జీ వైపు అడుగులు వేస్తోంది. సో ఒక్క ఆర్ఎస్ఎస్ అనే కాదు, అన్ని పార్టీలు కూడా అడుగులు వేస్తోంది. సో జెన్జీ నుంచి జనాల్ఫా వరకు సో ఏదేమైనా యువత టార్గెట్గానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పటి మూస పద్ధతి రాజకీయాలకు రాజకీయ నాయకులు కూడా స్వస్తి పలికి, సో యువత ఆలోచన ఎట్లా ఉంది, సో వారికి తగ్గట్టుగా దేశభక్తిని పెంచుతూ, సో యువతను మైండ్ సెట్ని అంచనా వేస్తూ రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి రిజల్ట్సే బంకింపూర్లో ప్రశాంత్ కిషోర్ గెలుపు కానీ, తమిళనాడులో తలైవా విజయ్ ముఖ్యమంత్రిగా గెలుపు కానీ, సో ఈ ప్రొటెస్టులు కానీ, ఇవన్నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కానీ, పేపర్ లీక్ అంశం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఆర్ఎస్ఎస్లో కూడా కొంత మార్పులు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు. శేషు సార్ నమస్తే. సో స్మార్ట్ ఫోన్ రాజకీయాలను శాసించబోతోంది, యువత రాజకీయాలను శాసించబోతున్నారు అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇప్పటిదాకా మాట్లాడడం జరిగింది. సో రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ వ్యూహాలు మార్చుకుంటూ యువతను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటేసే వాళ్ళంతా 18-19 ఏళ్ల పైబడ్డవారు కొత్తగా ఓటేయబోతున్నారు కాబట్టి వాళ్ళు మార్పును కోరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. సో ఇందాక నేను మాట్లాడినట్టు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆర్ఎస్ఎస్ కూడా తన వ్యూహాలను మార్చుకుంటోంది. జెన్జీ కేంద్రంగానే రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. సో ఎట్లా చూడొచ్చు, బీజేపీ కంటే ముందే ఆర్ఎస్ఎస్ వెళ్తోంది. ఆర్ఎస్ఎస్ పోతుంది కూడా, ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఒక దేశభక్తిని ముందు పెడుతూ, దేశభక్తిని పెంపొందిస్తూ ఆర్ఎస్ఎస్ యువతలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది. సో ఈ అంశం గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? శ్రీకాంత్, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి ఉన్నటువంటి సంబంధాలు ఒక విధంగా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలు పూర్తిగా మారిపోయిన సందర్భం ఉంది. ఎందుకనంటే 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చాయి. 240 లోక్సభ స్థానాలను మాత్రమే గెలవగలిగింది. కాబట్టి ప్రమాదాన్ని ముందే ఊహించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇంకా భారతీయ జనతా పార్టీ కంటే కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రణ చేయటంలో, నడపటంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే హర్యానా శాసనసభ ఎన్నికల నుండి నిన్న మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ శాసనసభ ఎన్నికల వరకు ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో పనిచేసింది భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం. మరి ముఖ్యంగా మీకు వెస్ట్ బెంగాల్ అయితే 4300 ఆర్ఎస్ఎస్ యూనిట్లు ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలుపుని తన భుజాల పైన వేసుకొని ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనేటటువంటి విషయం మనకు అర్థమైంది. అయితే భారతీయ జనతా పార్టీకి అత్యంత బలం ఎక్కడుంది రాజకీయంగా అనేది కనుక మనం చూస్తే,
ఒకటి రిచ్ క్లాస్ లో వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, అవును. అబోవ్ మిడిల్ క్లాస్ లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఇక మూడోది అత్యంత ముఖ్యమైనది భారతీయ జనతా పార్టీకి బలమైనది ఏంటి అని అంటే యువత. యూత్ లో భారతీయ జనతా పార్టీ ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ తెరపైకి తీసుకొచ్చినటువంటి హిందుత్వ జాతీయ అజెండాకి ఎక్కువగా ఆకర్షితులై ఆ పార్టీని ప్రపంచంలోనే బలమైన పార్టీగా నిలపటంలో ముఖ్యమైన పాత్ర పోషించింది యూత్. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అటు దేశవ్యాప్తంగా కానీ ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలలో చూస్తే మనకి కొంత మార్పు వచ్చినట్లుగా కనపడుతుంది. ముఖ్యంగా జన్జీ యువత తర్వాత జన్ ఆల్ఫా యువత. ఈ 1997 తర్వాత పుట్టిన వాళ్ళు జన్జీ అయితే 2013 తర్వాత పుట్టిన వాళ్ళు జన్ ఆల్ఫా అవుతున్నారు. అయితే ఈ జన్ ఆల్ఫా యువతలో వాళ్ళ దృక్పథంలో మార్పు వస్తుంది. ఎందుకు మార్పు వస్తుందంటే విద్యా వ్యవస్థ, తర్వాత పరీక్షల నిర్వహణ, పరీక్షా పత్రాల లీక్, తర్వాత ఉద్యోగాల కల్పన, నిరుద్యోగము, ఇవన్నీ వాళ్ళని ఆలోచింపజేస్తున్నాయి. వీటన్నిటితోటి భారతీయ జనతా పార్టీ పైన యువతలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది అనేటటువంటి సంకేతాలు మనకు అటు తమిళనాడు ఎన్నికల్లో టీవీకేకి మద్దతు ఇచ్చిన సందర్భం, ఇటు లీకేజీ ఉదంతం వచ్చేసరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన యువత ఎంత పెద్ద ఎత్తున తిరుగుబాటు తీసుకొచ్చింది అనేటటువంటి విషయం మనకు కనపడింది. కాబట్టి ఇక్కడ ఈ పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే మీరు చెప్తున్నట్టు బీహార్ లో ఒక చిన్న ఉప ఎన్నికే కావచ్చు, బాంకీపూర్ ఉప ఎన్నికల్లో 35 సంవత్సరాలుగా అప్రతిహత విజయాలు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏమి మనకి విశ్లేషణలో తేలింది అని అంటే మొత్తం జన్జీ యువత బీహార్ లోనే అత్యధికంగా ఉంది. 30.5% జన్జీ యువత బీహార్ లో అత్యధికంగా ఉంది. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటటువంటి ఒక అభిప్రాయం వస్తున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గం అయితే ఈ ప్రమాదం అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి యువతలో కొంత వ్యతిరేకత ఏర్పడుతుందని గమనించినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. ఇటీవలనే ఒక సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో యువత దారి తప్పలేదు, వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలకు, తార్కికమైనటువంటి ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పాలి అనేటటువంటి ఒక మాట మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాము. అయితే ఆగస్టు 6వ తారీఖు నాడు ముంబైలో 100 నగరాల నుండి దరిదాపు 2000 మంది జన్ ఆల్ఫా యువత, అంటే 15 నుండి 19 సంవత్సరాల యువతతో ఒక 2000 మంది యువతతోటి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సదస్సుని నిర్వహిస్తున్నారు. ఆ యువజన సదస్సులో మోహన్ భగవత్ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచాన్ని ఏకం చేయటంలో యువత పాత్ర, భారతీయ విధానం అనేటటువంటి అంశం పైన మోహన్ భగవత్ గారు సందేశం ఇవ్వబోతున్నారు. అంటే యువత నాయకత్వ లక్షణాలు, యువత పాత్ర, దేశ నిర్మాణం, ఇవన్నీ అంశాలపైన యువతకి ఆ సభ నుండి సందేశం ఇస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే యువతలో వస్తున్నటువంటి వ్యతిరేకతను గమనించినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఆ యువతని ప్రసన్నం చేసుకొని మళ్ళా తమ వైపుకు తిప్పుకునేటటువంటి ఒక కార్యక్రమాల్లో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయి అనేది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రిషబ్ షా అనేటటువంటి వాళ్ళకి సంస్థ ఇంటర్నేషనల్ సంస్థ ఏంటి అంటే IIMUN, ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైట్ నేషన్స్ అనేటటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది శ్రీకాంత్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి అర్థమైపోయింది ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు, కాక్రోచ్ జనతా పార్టీ తెరపైకి వచ్చిన తర్వాత వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు, ఢిల్లీలో జరిగినటువంటి లాఠీ చార్జీ, దాని తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుతోటి దేశంలో కొంత యువత ఆందోళనతో ఉన్నట్టు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల పట్ల అసంతృప్తితో ఉన్నట్లు మనకు కనపడుతుంది. బట్ అక్కడే కాదు వాస్తవానికి అంటే ఇప్పుడు మీరు కంటిన్యూ చేసే ముందు, సో ఆర్ఎస్ఎస్
దిగుతోంది అంటే మీరు అన్నట్టు 2024 ఎన్నికల కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. సో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం వెనకాల నీడలాగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే రామమందిరం ఏర్పాటు, రామమందిరం ఓపెనింగ్ దగ్గర నుంచి, రామమందిరానికి సంబంధించినటువంటి ప్రచారం నుంచి ఆర్ఎస్ఎస్ భుజాన వేసుకుంది. ఈవెన్ అక్షింతల, ఇంటింటికి అక్షింతల కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచి పుట్టిందే రామమందిరం ఓపెనింగ్. ఈవెన్ ఎన్నికలకు ముందు గుడి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ అవ్వ ముందుకే ఎన్నికలకు ముందే ఆ గుడిని ఓపెన్ చేస్తారు. అది కూడా కొంత వివాదాస్పద విమర్శలకు దారితీసింది. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇంత పెద్ద ఒక కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంది అంటే యువత మొత్తం కూడా వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటి భావన భారతీయ జనతా పార్టీకి వచ్చిందా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ యువతను కేంద్రంగానే తన వ్యూహాన్ని మార్చుకొని ముందుకెళ్తోంది అనుకోవాలా? విద్యార్థి ఉద్యమాలు పెరుగుతున్నాయి, విద్యార్థి ఉద్యమాలు ప్రతి రాష్ట్రంలో నడిచినాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఒక రూపంలో వస్తే దేశం అంతా కూడా నడిచినాయి. అండ్ మోర్ ఓవర్ పోటీ పరీక్షల వివాదాలు కూడా ఉన్నాయి. సో కంప్లీట్లీ మోడీకి వ్యతిరేకంగానే ప్రొటెస్టులు జరిగినాయి ఢిల్లీ కేంద్రంగా. సో వాటిలో పొలిటికల్గా లేదంటే రాజకీయ పరంగా మోడీకి సంఘీభావం తెలిపొచ్చేమో, బట్ యువత మాత్రం కొంత నిరుత్సాహంగా ఉన్నారు. సో ఇప్పుడు ఇక ఆర్ఎస్ఎస్ మార్గం అన్నది ఒకటే స్పష్టంగా చూడాలి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యువత కేంద్రంగానే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? శ్రీకాంత్, ఇక్కడ ఒక అంశం రాజకీయ పరంగా మనం గనక ఒక అంశాన్ని చూస్తే అదేంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు ట్రబుల్స్ వచ్చినా, ఎప్పుడు సమస్యలు ఎదురైనా, ఎప్పుడు రాజకీయంగా ఛాలెంజ్లు ఎదురైనా, ఎప్పుడైనా ఓటమి ఎదురవుతున్నటువంటి సందర్భాల్లో ట్రబుల్ షూటర్ గా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది అనేది మనకి గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది ఒక ట్రబుల్ షూటర్ సంస్థగా భారతీయ జనతా పార్టీకి ఒక బలమైనటువంటి సంస్థగా పనిచేస్తుంది అనటంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి సెక్షన్ నుండి, మీరు గత కొంతకాలంగా మీరు చూడండి, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం అయినా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఎలక్షన్స్ కోసం, ఎలక్షన్లో గెలుపు కోసం 3 వర్గాలను టార్గెట్ చేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకటి రైతులు, రెండోది మహిళలు, మూడోది యువత. బట్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా బలమైనటువంటి సెక్టారు, బలమైనటువంటి మద్దతు ఉన్నటువంటి యూత్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఆ పార్టీ పైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ముందుకు వచ్చినటువంటి సందర్భం, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, యువతను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది శ్రీకాంత్. అదే ఒకటి, ఇటీవల జరిగిన పరిణామాల్లో మోడీ తల్లిని కూడా తిట్టారు అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కానీ అది పెద్దగా యువతలోకి పోనటువంటి సందర్భంలో స్వయంగా మోడీనే ఒక వీడియో రిలీజ్ చేస్తూ నన్ను, నా తల్లిని దూషించిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని అంటే, యువత నుండి వచ్చినటువంటి ఒక రిటాలియేషన్ ఏంటి తెలుసా? మీరు మమ్మల్ని క్షమించటం కాదు, ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలకు, వైఫల్యాలకు మీరు క్షమాపణ చెప్పండి. చూడండి ఎంత ఒక అంటే ఒక దిద్దుబాటు చర్యలకు కూడా ఈ దేశంలో యువత భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణను వాడుతున్నాను శ్రీకాంత్. మోడీ నుండి వచ్చినటువంటి స్పందన ఏంటి అని అంటే, నన్ను, నా తల్లిని దూషించినప్పటికీ కూడా యువత పైన నాకు ద్వేషం లేదు, నేను యువతని క్షమిస్తున్నాను అంటే, యూత్ నుండి, జెన్జీ నుండి, జెన్ ఆల్ఫాల నుండి వస్తున్నటువంటి ఒక ప్రతిస్పందన ఏంటి అని అంటే, మీరు మమ్మల్ని క్షమించటం కాదు, ఈ దేశంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కానీ, ప్రశ్న పత్రాల లీక్లో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, యువతకు అవకాశాలు ఇచ్చేటటువంటి అంశాల్లో కానీ ప్రభుత్వము వైఫల్యానికి మీరు క్షమాపణ చెప్పాలి అనేటటువంటి ఒక డిమాండ్ వచ్చింది. ఈ సంఘటన గతంలో కూడా జరిగిందనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కదా శ్రీకాంత్. 3 వ్యవసాయ సాగు చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమించినప్పుడు భారత ప్రభుత్వము దిగి వచ్చి ఆ చట్టాలను వెనుకకు తీసుకున్న సందర్భాన్ని చూసాం. ఆ చట్టాలను తీసుకొచ్చినందుకు రైతాంగానికి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పినటువంటి ఉదంతాన్ని కూడా మనం చూస్తే, ఇప్పుడు అదే జన్జీల నుండి, జన్ ఆల్ఫాల నుండి వస్తున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మీరు మమ్మల్ని క్షమించుడు కాదు, మీరే ఈ వైఫల్యాలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక అంశాన్ని కూడా వెలుగులో తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు సార్ బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా, సో ఈ ప్రొటెస్ట్లు లేదంటే మోడీ రిలీజ్ చేసినటువంటి వీడియోలకు కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. యువత మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మోడీ ఒక అడుగు తగ్గినా కానీ, ఆయన నా పిల్లలు, నా దేశం, నా వాళ్లే అన్నటువంటి ఒక భావజాలంతో ఒక అడుగు తగ్గినా క్షమించేస్తున్నా అన్నా కానీ,
యువతలో ఇందాక మీరు చెప్పినట్టు ఒక రివర్స్లో వస్తున్నారు. సో వీళ్ళు ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేయబోతోంది, ఎట్లాంటి భావజాలాన్ని పెంచబోతోంది, సో ఆర్ఎస్ఎస్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? సో ఐక్యత, దేశభక్తి వీటితోనే ముందుకెళ్తుందా? ఒకవేళ వీటితో ముందుకెళ్తే వీటి అనుసంధానంగా బీజేపీ ఉంటుంది. సో బీజేపీని మళ్ళీ ఓన్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? బీజేపీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అదే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా మోహన్ భగవత్ లాంటి వాళ్ళే యూత్ పైన కామెంట్స్ చేస్తూ ఇట్లాంటి యువజన సదస్సులు నిర్వహిస్తున్నారు అని అంటే యువతలో రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన అసంతృప్తి పెరిగేటటువంటి అవకాశాలను గమనించారు. కాబట్టి దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఒక పక్క మోహన్ భగవతి గారు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క ఆర్ఎస్ఎస్ లాంటి లేకపోతే దేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు ఈ యువజన సదస్సులు నిర్వహించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకి ఈ బాంబేలో ఆగస్టు 6 నాడు జరుగుతున్నటువంటి యువజన సమ్మేళనం, యువజన సదస్సు చూస్తే మనకు అర్థమవుతుంది. మోహన్ భగవతి గారు ఏం చెప్తున్నారు? దేశంలో యువత దారి తప్పలేదు, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు మనము దాడి చేసే విధంగా కాకుండా ఓపికతో సమాధానాలు చెప్పాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకొస్తున్నారు కదా. కానీ ఇక్కడే మోహన్ భగవతి గారు చెప్పినటువంటి మాటల్లో మనం సారాంశాన్ని కనుక తీసుకుంటే యువత ఒక డిమాండ్ చేసింది. ఏం చేసింది? పరీక్షా వైఫల్యాలకు బాధ్యత వహించి, ప్రశ్నాపత్రాల వైఫల్యాలకు బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలు జరగకుండా చర్యలు చేపట్టాలనేటటువంటి ప్రధాన డిమాండ్లు చేస్తే ఆ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వము విద్యార్థుల పైన జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటును ముట్టడించేటటువంటి క్రమంలో దాడి చేసింది. మోహన్ భగవతి గారు ఏం చెప్తున్నారు? యువత దారి తప్పలేదు అని చెప్తున్నారు. యువత అడిగేటటువంటి ప్రశ్నలకు మనం దాడి రూపంలో సమాధానం కాకుండా వాళ్ళని సావధానంగా వాళ్ళకి నచ్చే విధంగా మనం ఓపికతో సమాధానాలు చెప్పాలి అని అంటున్నారంటే ప్రభుత్వం చేసినది తప్పు అని నర్మగర్భంగా తన ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తానే ఒప్పుకున్నట్లు అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాలపైన, ఈ కేసులపైన చర్చలు జరుగుతున్నప్పుడు, కేసులు పడ్డప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, విద్యార్థుల పైన బలప్రయోగంతో కాకుండా సాధ్యమైనంత అనుకూలంగా వాళ్ళ నిరసనలలో సంయమనం పాటించాలి పోలీసులు అని సుప్రీంకోర్టు చెప్పిందనంటే అక్కడ సంసద్ ముట్టడి సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుని మోహన్ భగవతి తప్పుపడితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొక కీలకమైనటువంటి విషయం శ్రీకాంత్, ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర 35 రోజులకు పైగా విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ముట్టడి, లాఠీ చార్జ్ జరిగే వరకు కూడా ప్రభుత్వము విద్యార్థి నాయకులతో సంప్రదింపులకు రాలేదు. కానీ అదే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వచ్చినటువంటి పేపర్ లీకేజ్లకు కానీ, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో జరిగినటువంటి అవకతవకలకు కానీ విద్యార్థులు 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే, దేవేంద్రనాథ్ మహతో నిరాహార దీక్ష చేస్తుంటే 5-6 రోజులకే ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచింది. స్వయంగా ముఖ్యమంత్రి నివాసానికి మీరు రండి, చర్చిద్దాము, మీరు ఏం ప్రతిపాదనలు చేస్తారో మేము ఆ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. బట్ ఆ విధమైన స్పందన కేంద్ర ప్రభుత్వం చేయకపోవటం వల్లనే వివాదం మరింత ముదిరింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏది ఏమైనా ఇవాళ దేశంలో జన్జీ ఉద్యమం సక్సెస్ అయిన తర్వాత జన్ ఆల్ఫాలు కూడా ఉద్యమించడం మొదలుపెట్టారు. జన్ ఆల్ఫాలు ఏంటది? స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే 8, 9, 10 తరగతుల్లో ఉన్న విద్యార్థులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు. మీకు బీహార్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జన్ ఆల్ఫా విద్యార్థులు తమ పాఠశాలల్లో, తమ కళాశాలల్లో మౌలిక వసతులు లేవు, మరుగుదొడ్లు లేవు, త్రాగునీరు లేదు, ఫర్నిచర్ లేదు, ఫ్యాన్లు లేవు, అదనపు కోర్సులు లేవు, సైన్స్ కోర్సులు లేవు అనేటటువంటి, టీచర్ల కొరత ఉంది అనేటటువంటి దాంతో రోడ్లు ఎక్కుతున్నటువంటి జనాల్ఫాలను కూడా చూస్తున్నాం. అంటే ప్రభుత్వం పైన ఓ విధమైనటువంటి అసంతృప్తి అటు జన్జీల నుండి, జనాల్ఫాల నుండి మొదలైనట్టుగా మనకు కనపడుతుంది. అదే ఎన్నికల ఫలితాల్లో కూడా ప్రతిబింబిస్తుంది, ఉద్యమాల్లో కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ యువజన సమ్మేళనాలు మొదలు పెట్టింది. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ తనకు అవకాశం ఉన్నటువంటి ప్రతి సదస్సులోనూ యువతని మచ్చక చేసుకునేటటువంటి మాటలు మాట్లాడుతున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. ప్రభుత్వంగా, పార్టీగా వైఫల్యం చెందితే బట్ ఆ వైఫల్యాలను సరిదిద్దేటటువంటి క్రమంలో, ట్రబుల్ షూటర్ పాత్ర పోషించేటటువంటి క్రమంలో ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగినట్లుగా మనకు కనపడుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్
మాట్లాడుతున్న వ్యాఖ్యలు కానీ ఆ సదస్సులు నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని ప్రాతిపదికన కానీ మనం చూస్తే దిద్దుబాటు చర్యలు ప్రభుత్వము తరపున ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది శ్రీకాంత్. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ 1927 అప్పుడు ఏర్పడినటువంటి ఈ సంఘ్ ఆ తర్వాత కొన్ని వింగ్స్గా ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1940s ఐ థింక్ 47, 48 ఆ టైంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏర్పాటు జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత 2010, 12 ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ కొత్త జాయినింగ్స్ కూడా యువతను అట్రాక్ట్ చేస్తూ జాయినింగ్స్ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ది ప్రతి సంవత్సరం 65,000 మందిని సంఘంలోకి తీసుకోవాలన్నది ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ భావజాలంలో యువత ఉన్నారా, ఈ జెన్జీ యువత? సో వీళ్ళను అట్రాక్ట్ చేసుకొని సో ఆ భావజాలాన్ని నెక్స్ట్ తరానికి కూడా అందించాలన్నటువంటి ఉద్దేశంగానే చూడాలా, లేదంటే జెన్జీ ప్రొటెస్ట్లతో? ఎందుకంటే మోహన్ భగవత్ మొన్న జూలై 20న ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు 4 గంటల తర్వాతనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సో ఆయన మాట ఏమన్నారంటే పిల్లలకు ఆజ్ఞలు ఇవ్వద్దు, వాళ్ళు చెప్పేది వినండి అని చెప్పారు. సో ఆ ఒక్క మాటే ఆర్ఎస్ఎస్ భావజాలం వేరేలా ఉంది, సో బీజేపీ ప్రభుత్వం వేరేలా ఉందని చెప్పేసి ఇమీడియట్ డెసిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఈ డెసిషన్తో, ఈ నిర్ణయాలతో ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు వస్తాయా? ఇప్పటికే మోడీ 4 వీడియో రిలీజ్ చేశారు. శ్రీకాంత్, ఇప్పుడు ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైనటువంటి సంస్థ కానీ ఒక కంక్లూజన్కి వచ్చారు. ఏమొచ్చారంటే బల ప్రయోగాలతోటి యువతని మనం అణచిపెట్టలేము, బల ప్రయోగాలతోటి యువత ఉద్యమాలను అణచలేము అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి అది మీకు జూలై 20వ తారీఖు నాడు సంసద్ ముట్టడి సందర్భంగా నిరూపణ అయింది. సంసద్ ముట్టడి సందర్భంగా, పార్లమెంట్ ముట్టడి సందర్భంగా జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగిన లాఠీ చార్జ్ లో యువత పెద్ద ఎత్తున గాయపడ్డప్పటికీ కూడా వాళ్ళు ఇళ్లకి వెళ్ళిపోకుండా మళ్ళా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఉద్యమాన్ని కొనసాగించడంతో, బల ప్రయోగంతో మనం ఇలాంటి ఉద్యమాలను అణచలేమని ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యల్లో భాగంగా యువతని మచ్చిక చేసుకునేటటువంటి ఎత్తుగడల్లో భాగంగానే వస్తున్నటువంటి ప్రతిపాదనలు మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు, ఒక కఠినమైనటువంటి బిల్లు ప్రతిపాదన వచ్చింది. తర్వాత యువత విద్యార్థి ఉద్యమ నాయకులు పెట్టినటువంటి డిమాండ్లు అన్నిటినీ ఒప్పుకున్నారు. తర్వాత నందన్ నిలేకన్ ఆధ్వర్యంలో ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ కమిటీని వేసినటువంటి సందర్భం ఉన్నది. ఇట్లాంటి చర్యలు చేపట్టడం ఒక ఎత్తు అయితే, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు శ్రీకాంత్, ఏంటి అనంటే యువతని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ గతంలో లాగా ఆకర్షించగలుగుతుందా అనంటే, మీకు 2010 తర్వాత దేశంలో జరిగినటువంటి పరిణామాలు, అప్పటి వరకు 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పైన సహజంగా ఉన్నటువంటి అసంతృప్తితో పాటు భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మౌలికమైనటువంటి ఒక సూత్రం ఏంటి అంటే హిందుత్వ అజెండా. బట్ దానికి కొంత రీమాడిఫై చేస్తూ వాళ్ళ అజెండాని వైడెండ్ చేసుకునేటటువంటి క్రమంలో, ఎక్కువ మంది ప్రజలకు వాళ్ళ వైపు ఆకర్షించుకునేటటువంటి క్రమంలో, ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి యువతని వాళ్ళ వైపుకు తిప్పుకునేటటువంటి క్రమంలో వాళ్ళ అజెండాని విస్తృతపరిచారు. ఏం విస్తృతపరిచారు? జాతీయవాద హిందుత్వం అనేటటువంటి ఒక కొత్త అజెండాని పట్టుకొచ్చారు. ఆ అజెండాని తీసుకురావటమే 2014లో మోడీ అధికారంలోకి రావటం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అజెండాని మరింత విస్తృతపరిచేటటువంటి క్రమంలో, యువతని టార్గెట్ చేస్తూ యువతని వాళ్ళ వైపుకు తిప్పుకున్నటువంటి క్రమంలో అప్రతిహతంగా 3 సార్లు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మొదటిసారి యువత నుండి భారతీయ జనతా పార్టీకి గాని కేంద్ర ప్రభుత్వానికి గాని నిరసన స్థాయి తీవ్రత పెరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఆ తీవ్రత ఎంత దాకా వెళ్ళింది అనంటే, కేంద్ర ప్రభుత్వాన్నే భయపెట్టే స్థాయిలోకి వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే స్థాయిలోకి వెళ్ళింది. ఈ విద్యార్థి ఉద్యమ నాయకులు పెట్టినటువంటి డిమాండ్లను అనివార్యమైనటువంటి పరిస్థితులలో కేంద్రం ఆమోదించాల్సిన ఒక పరిస్థితిని విద్యార్థి ఉద్యమ నాయకులు క్రియేట్ చేశారు. భవిష్యత్తులో ఇది పెరగకుండా ఉండటానికి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగానే మనకు కనపడుతుంది. చూద్దాం ఎంతవరకు ఆర్ఎస్ఎస్ సక్సెస్ అవుతుందా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి సమస్యల పైన ఇప్పటికైనా యువతరం మరొక కొత్త ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యువతరం నడుం బిగించి కదులుతుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది. శ్రీకాంత్, లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దేశంలో విద్యా వ్యవస్థలో, రాజకీయాల్లో ఉన్నటువంటి సమస్యలపైన యువత నడుం బిగించింది, యువత పిడికిలెత్తిందన్నది
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో స్పష్టంగా కనిపించింది. సో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికే భయం పుట్టించేటువంటి పరిస్థితుల్లో ఈ దేశ యువత ఉంది అనడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ఏ నేరుగా రంగంలోకి దిగింది. సో యువతను అట్రాక్ట్ చేస్తూ, యువతను వాళ్లకు దేశభక్తిని పెంపొందిస్తూ, సో యువత జన్జీ టార్గెట్గా ఆర్ఎస్ఎస్ తన ఆట మొదలుపెట్టిందనే చెప్పాలి. సో ఈ గేమ్ ఎటు వెళ్ళబోతోంది, సో ఈ ఆట ఎటు వెళ్ళబోతోంది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మోడీ ఏకంగా 4 వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. సో యువతే కేంద్రంగా ఈ దేశ రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. విద్యార్థి ఉద్యమాలు కానీ, పోటీ పరీక్షల వివాదాలు కానీ ప్రభుత్వం మెడలు వంచే స్థాయికి వచ్చింది. భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి కాలమే నిర్ణయించాలి, లేదంటే యువతే నిర్ణయించాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.